కనులే కత్తి పనులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కనుడే ఎరుడై బరిలో అతడే దిగితే అలాగే అలా అందుకే దయచేసి ఈ 5 నియోజకవర్గాలు కలిపి తప్పకుండా మన ఆదోని జిల్లాను చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆదోని ఈ 5 నియోజకవర్గాలు ఎంతో వెనకబడిన ప్రాంతాలు మనవి. ఎక్కడ కూడా ఇరిగేషన్ అయితేనేమి తాగు సమస్య విడిపోతున్న వరకు ఉంది. ఇక ఈ 5 నియోజకవర్గాల్లో ఇవన్నీ పోవాలంటే మనకు ఆదోని జిల్లా రావాలంటే అందరూ కష్టపడాలి. కూటమి ప్రభుత్వము ఏమి జిల్లాలో ఏంటో ఉంది అంటే 20 రోజుల నుంచి చేస్తున్నా వాళ్ళు గుర్తింపు కనపడటం లేదు. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి దగ్గరలోనే వచ్చింది చెప్తున్నా. మీరు తప్పకుండా ప్రకటిస్తే మీకే మంచిదని చెప్తున్నా. లేని పక్షంలో మా పార్టీ వచ్చిన తర్వాత జేఏసీ వాళ్ళంటే అన్ని నియోజకవర్గాలు జేఏసీ వాళ్ళని వామపక్షాలని అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకుపోయి తప్పకుండా మాట్లాడిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను ఒక పక్క ఆదోని జిల్లా కావాలంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేరు జిల్లా కావాలంటున్నాడు. అంటే ఆయనన్నా తీసుకురావాలండి. ఎమ్మెల్యేరు జిల్లా చేస్తాడేమో ఆయన నిజంగా ధైర్యం దండుంటే తీసుకొస్తే మేము సంతోషపడతాము. ఎందుకంటే ఎవరికి అడ్డుపడేది కాదు. ఆదోని అంటే అన్నింటికి సెంటర్ అవుతుందని ఆలోచనతో ఆదోని జిల్లా కావాలని కోరుకుంటాం తప్ప ఎవరు ఎమ్మెల్యేలు కావాలని వద్దని చెప్పడం లేదు. వాళ్ళే తీసుకొస్తాడా దమ్ము ధైర్యం ఉందా వాళ్ళ ముఖ్యమంత్రితో మాట్లాడగలరా తప్పు చేయగలిగితే ఆయన నిజంగా మేమే సంతోషించి ఆయనకి మేము దండలేస్తామని సభాముఖంగా తెలుసుకుంటున్నాం. ఆయన చేయగలిగితే లేని పక్షంలో అడ్డుపడవద్దని చెప్తున్నా. మీరు అందరికి సహకరించాలి. లేకపోతే ఊరుకుండండి. కూటమి ప్రభుత్వం చేతి కాకపోతే ఊరుకుండండి. పోరాడతాం. మా జాతీయ పోరాడతాం. తప్పకుండా మా ప్రభుత్వము అధికారం వస్తే తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి అందరినీ పిలుచుకుపోయి జేఏసీ వాళ్ళైతే వామపక్షాలైతేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ పిలుచుకుపోయి తప్పకుండా మాకు ఆదోని జిల్లా కావాలి. ఎంతో వెనుకబడిన ప్రాంతాలు మా 5 నియోజకవర్గాలు తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తాము. ఎన్నో నియోజకవర్గాలు పరిపాలన చెప్తున్నారు కూటమి ప్రభుత్వము. తప్పకుండా మేము జిల్లా చేస్తామని మీరు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటే మాటనిస్తే మాట తప్పే వ్యక్తి కాదు కాబట్టి అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి తప్పకుండా మేము ఆదోని జిల్లాకు పోరాడతాం. జేఏసీ వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మాకంటే పాపం ఎంతో కష్టపడుతున్నారు. 20 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నారు. ఎన్నో రకాలుగా పోరాడుతున్నారు. వాళ్ళకి మన మీద మద్దతు పలుకుతున్నారు. తప్పకుండా జేఏసీ వాళ్ళకి వామపక్షాలకి నిజంగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు 20 రోజుల నుంచి కష్టపడుతున్నారు. వాళ్ళు మనకు సపోర్ట్ తప్ప ఏమి చేయడం లేదు. అందుకే దయచేసి తప్పకుండా వామపక్షాలు అయితే జేఏసీ అయితేమి వీళ్ళందరూ కూడా మీరు పోరాడుతూ మీకు ఎప్పుడు అది మీకు సపోర్ట్ కావాలంటే తప్పకుండా మీ వెనక మేము ఉంటాము. తప్పకుండా మీకు సహకరిస్తామని చెప్తున్నాను. ఎందుకంటే సిపిఎం అలాగే జేఏసీ ఇంకా వామపక్షాలు కొన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీల వాళ్ళు మనం కలిసి ముందు పోవాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్తున్నాను. ఎందుకంటే జిల్లా పోరాడాల్సిన అవసరము వాళ్ళందరి మీద ఉందని కూడా చెప్తున్నారు. మీరు వాళ్ళు అడగచ్చు ఇంతకు ముందు మీరు ఎందుకు చేయలేకపోయారని. కానీ ఆ రోజు మాది డిస్ట్రిక్ట్లుగా అంటే నంద్యాల పార్లమెంట్ లెవెల్ కలిపి జిల్లాలు చేయడం చేశాం తప్ప ఎక్కడ కూడా మేము ప్రాంతాలు ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు మన రాయలసీమ కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు తప్పకుండా ఆలోచన చేసి
మన ఆదోని జిల్లా కోరుతూ ఈ రోజు ఎందుకంటే ఈ 3 రోజులు హాలిడేస్ వచ్చింది కాబట్టి భక్తాదులకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందనే ఆలోచనతో బంద్ చేయలేదు, లేకపోతే సంపూర్ణంగా బంద్ చేసేవాళ్ళు మేము కూడా. ఎందుకంటే భక్తాదులు అనుకుంటారు ఈ రోజు మీరు వచ్చిన హాలిడేస్ కే వీళ్ళు ఈ పని చేస్తున్నారు ఆలోచన. పరిశ్రమల ఉపాధి అవకాశాలు రావాలంటే, ఆర్టీఎస్ నిర్మాణం జరగాలంటే, వేదావతి నిర్మాణం జరగాలంటే, ఇందిరమ్మలను పూర్తి చేయాలంటే పోరాటం జిల్లాగా సాధించేంత వరకు 40 రోజుల ఉద్యమానికి స్పందించని పాలక ప్రభుత్వ నిర్లక్ష్యం అండి వైఖరి, పాలక ప్రభుత్వ నిర్లక్ష్యం అండి వైఖరి తీరుతాం. పోరాడి 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 తీరుతాం. ఆదోని జిల్లా యాక్చువల్ గా ఇది మాదారంలో ఏర్పాటు చేయాలనుకున్నాం, కానీ పోలీసు వారు అక్కడ వద్దు ఇక్కడ చేసుకోండి మంత్రాలంటే ఇక్కడ చేయడం జరిగింది. ఇది కూడా మనం షాపులు బంద్ చేయడం కాబట్టి మన హోటల్లో షాపులు బంద్ చేస్తే భక్తులందరూ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఓన్లీ ర్యాలీగా వెళ్ళి ఇక్కడ ఉండే ఈ బస్సులు ఈ 4 రోడ్డు కూడల్లో బంద్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆదోని జిల్లా కోసం మనం పోరాడదు, ఎందుకంటే కంప్లీట్ గా ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం కూడా ఆ టెండర్ ఎవరైనా వేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా రద్దు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో ఆ టెండర్ లేకుండా కూడా చాలా మంది వెనకపోవడం జరిగింది. కాబట్టి ఇది మొట్టమొదటిగా మనకు విషయం సాధించినట్లే. ఆ విధంగా కోటి సంతకాల సేకరణతో అదేవిధంగా ఇప్పుడు 80 రోజుల నుంచి మోహన్ రెడ్డి గారికి దేశీ వాళ్ళందరినీ కూడా మన ఇంతకాలం తీసుకెళ్లేవారు సిద్ధంగా ఉన్నారు. 5 నియోజకవర్గాల వైఎస్ఆర్ నాయకులు అన్ని పార్టీల అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయి ఆయనతో మాట్లాడడానికి తెచ్చుకోకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు జిల్లా ఇవ్వాలని చెప్పి కోరడానికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తాం. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు మరి 3 సమస్యలు పరిష్కరిస్తారేమో అంటున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి పేదల కోసం అనేక పథకాలు పెట్టినా కూడా ఆ పథకాలని వాయిదా చేసి ప్రైవేటీకరణ వైపు చూడడం చాలా దుర్మార్గమైన చర్య. ఎక్కడున్నా అక్కడ 50,000 ఎకరాల్లో ఎంత ఆదాయం వస్తుంది ఏమి కదా అని అక్కడ ఉంది, కానీ రాయలసీమ వైపు ఏమాత్రం దృష్టి సారించడంలో ముగ్గురు విఫలమయ్యారు. పైన నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు గారు, మరి ప్రజాజీవన చేస్తారని నామాలు పెట్టుకొని కండువాలు వేసుకొని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా విఫలమయ్యారని వామపక్షాలుగా జాయింట్ యాక్షన్ గా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము క్వశ్చనిస్తున్నాం. అయ్యా, నంద్యాల కన్నా ముందే అంటే మన నంద్యాల కన్నా ముందే ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలి. అలాంటిది జిల్లాగా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏమాత్రం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ కార్యక్రమంలోన పాల్గొన్న వారందరికీ అలాగే రాంపురం రెడ్డి సోదరులందరికీ ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రకటించేంత వరకు రాంపురం రెడ్డి సోదరులు ఐకమత్యంతో వాళ్ళ వెంట మేము ఉంటాం. ఆదోని జిల్లాగా ప్రకటించేంత వరకు పోరాటం వామపక్షాలుగా మేము ఉంటామని అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అలాగే ఎమ్మెల్యే గారికి ఇక్కడ పాల్గొన్న ప్రజా సంఘాలకి చేసి వారందరికీ కృతజ్ఞత అభినందన తెలుపుతూ